అందరూ బైబిల్ తెచ్చుకున్నారా? బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి ఒకసారి. కొంతమంది చేతుల్లో లేవు. సినిమాకి వచ్చారా? ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు? దేని ఆధారం బట్టి వచ్చారు? బైబిలేనా? అదే కదా, దానిలోనే కదా ప్రభువు గురించి రాసింది, దానిలోనే కదా దేవుని వివరణ ఉంది. మరి అది చేతిలో లేకపోతే ఎలా? బైబిల్ మనకు ప్రామాణిక గ్రంథము, తప్పనిసరిగా అది మన చేతిలో ఉండాలి. దేవుని వాక్కులు వినడానికి మనం కూర్చున్నప్పుడు, ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు. సినిమా హాల్కి వెళతాం మనం చేతిలో ఏమి లేకుండా. ఏమండి, చేతిలో రూపాయి లేకుండా బయటకు అడుగు వేస్తామా? మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బైబిల్ లేకుండా ఎలా వస్తాం మనం? ఇది సరిపోదా దేవుడికి మనం ఎటువంటి వారమో తెలియడానికి? అంటే ఎంత శ్రద్ధ ఉన్నదో, ఎంత భక్తి ఉన్నదో తెలియడానికి. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ తీసి చూస్తూ ఉండండి. మీ కళ్ళతో మీరు చూడాలి. నేను చెబుతున్నది తప్పో నిజమో మీకు ఎలా తెలుస్తుంది? షాప్కి వెళ్తాం, ఏదో కొనుక్కుంటాం, వాడు చిల్లరిస్తాడు, చూడకుండా వచ్చేస్తావా? తీసుకోకుండా వచ్చేస్తావా? తీసుకుంటాంగా వెళ్ళి. అంత శ్రద్ధ దాని మీద ఉంది కదా, మరి దీని మీద ఎందుకు లేదు? దేవుడి మీద ఎందుకు లేదు? తిండి పెడుతున్నవాడు దేవుడు, పోషిస్తున్నవాడు దేవుడు, మనల్ని కాపాడుతున్నవాడు దేవుడు, ప్రకృతి అంతా కలిగించినవాడు దేవుడు. దాని అంతటికీ ఆధారం ఎక్కడుందో తెలుసా? బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలోనే ఉన్నది. కొంతమంది కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ బైబిల్ తీసుకుని వెళ్ళరు. ఇది ఎంతవరకు న్యాయం అండి? క్రైస్తవులు ఎలా చేయొచ్చా అసలు? ఇది క్రైస్తవులకు తగినదేనా? ఎవరిదైనా బైబిల్ లేకపోతే క్లాస్ అయిన తర్వాత బైబిల్ ఇస్తాం, తీసుకోండి. తీసుకుని మీ ఇళ్ళ దగ్గర చదవండి ప్రతిరోజు. ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా బైబిల్ తెచ్చుకుని చదువుకోండి. మీకు ఏమైనా నామోషి అనిపిస్తుందా బైబిల్ తీసుకురావడానికి? భయపడుతున్నారా? ఏదైనా ఒక కవర్లో పెట్టుకుని తెచ్చుకోండి. ఓకే, అంతే తప్పించి బైబిల్ లేకుండా చర్చిలకు వెళ్ళటం, బైబిల్ లేకుండా జీవితాన్ని గడిపేయటం, ఎక్కడికైనా వెళ్ళిపోవటం వంటివి చేయకండి. కొంతమంది చర్చిలో బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోతుంటారండి. ఎవరన్నా పర్స్ మర్చిపోయి వెళ్ళిపోతారేమో అని చూస్తుంటారు. ఎవరైనా వాళ్ళు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంటారేమో అని చూస్తుంటారు. ఎవరైనా వాళ్ళ బంగారం మర్చిపోయి పక్క సీట్లు పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతారేమో అని చూస్తుంటాం. ఎప్పుడు ఎవ్వరూ పర్సు మర్చి వెళ్ళిపోలేదు. ఎవ్వరూ బంగారాలు, వాళ్ళ నగలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ మొబైళ్ళు మర్చిపోయి వెళ్ళిపోరు. బైబిళ్ళు మాత్రం మర్చిపోయి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ వస్తువులు బైబిల్ కన్నా చాలా విలువైనవి వాళ్ళ దృష్టిలో. అసలు బైబిల్ ఎందుకు పట్టించుకోవాల్సిందే కాదు అది. అందుకే చాలా తేలిగ్గా ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతుంటారు, ఎక్కడ పడితే అక్కడే వదిలేస్తుంటారు దాన్ని. బైబిల్ చూడండి, బాగా దుమ్ము పట్టేసి ఉంటుంది ఎప్పుడు. బైబిల్ మీద చాలా పెట్టుంటాయి. బైబిల్ మీద సినిమాల సీడీలు పెట్టుంటాయి. బైబిల్ మీద ఎందుకు పనికిరాని చెత్త పుస్తకాలు పెట్టుంటాయి. వాటన్నిటికంటే కింద పడిపోయి ఉంటుంది బైబిల్. ఇది క్రైస్తవులు బైబిల్కి ఇచ్చినటువంటి విలువ, ఇస్తున్నటువంటి విలువ. కాబట్టి తప్పు అలా ఉండకండి. వచ్చేవారి నుండి ప్రతి ఒక్కళ్ళు మీ బైబిల్ తెచ్చుకుంటారా? బరువా? లేకపోతే వెనకాల బండి పంపిస్తాను బైబిల్ అని దానిలో వేసి మోసుకొస్తారు.